కూడా చూడండి ముళ్ళు అయితే కనిపిస్తున్నాయో లేదో తెలియదు. వాటిలో కూడా ముళ్ళు అయితే ఉంటాయి అనమాట. అవి కొంచెం దురదగుణాన్ని అయితే కలిగి ఉంటుంది అనమాట. వెదురు కొమ్ములు అయితే ఇవి. సో ఇప్పుడు ఇవి ఇంటికి తీసుకెళ్లి కూర అయితే వండుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వెదురు కొమ్ముల వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తున్నాం. గాయస్, వెదురు దుబ్బు అయితే మాకే ఉంది. అది మేము నాటుకున్నదనమాట. వెదురు దుబ్బుల్లో కూడా కొన్ని తినేవి ఉంటాయి, కొన్ని తిననివి ఉంటాయి. సో ఇప్పుడైతే మనం ఆ వెదురు కొమ్ములను అయితే సేకరించుకుందాం. ఆ వెదురు కొమ్ముల్ని చాలా మంది విరుచుకుపోతున్నారు అనమాట. దానివల్ల మాకు ఉండట్లేదు. అందుకనేసి ఈ చీర అయితే ఇలా అడ్డంగా కట్టడం అయితే జరిగింది. గాయస్, ఇదిగోండి వెదురు కొమ్ములు. ఇదైతే చాలా చిన్నది. సో ఆ దుబ్బు మొత్తం గాలిద్దాం. ఇక్కడ ఉన్నాయి చిన్నవి. ఇదిగోండి గాయస్, ఇంత పొడవైతే ఉంది ఇది. సో పక్కన పెడదాం. ఈ పిల్ల అనమాట. ఇందాక తీసాం కదా, అది తల్లి అనుకోవాలి. గాయస్, వెదురు కొమ్ము వచ్చేసి ఇదనమాట. లోపల భాగంలో ఉంది. సో అలా లోపల భాగంలో ఉంటే మాత్రం మనం చేతితో తీయలేనప్పుడు మాత్రం గుణపం సహాయంతో అయితే తీయాలన్నమాట. సో దాన్ని తీద్దాం. మనం చేతి వేలు చూపించి లేదా దాన్ని విరచడానికి ప్రయత్నించి మనం విరచలేకుండా ఉండిపోతామా? అలా మాత్రం ఉంచకూడదంట. అలాగనే చెప్తారు మరి. సో మనం దీన్ని తీద్దాం. చేత్తో అయితే ఇంత పొడవైతే రాదనమాట. ఈ సగం నుంచి పైకి మాత్రమే వస్తుంది గుణపం సహాయంతో. కాబట్టి మనకి ఇంత పొడవుగా అయితే వచ్చింది. ఇప్పుడు ఇంకోటి ఉందన్నమాట పక్కన, అది కూడా తీద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే చాలా ఇరుకులో అయితే ఉంది ఈ వెదురు కొమ్ము వచ్చేసి. అసలు కనిపించట్లేదు, తీయడానికి కూడా అవ్వట్లేదు. అసలు ఎలా తీద్దాం అనేసి అనుకుంటున్నాము. తీయాలరా బాబోయ్, అసలు రావట్లేదు. ఇవి లేతవి కదండి, విరిచేటప్పుడు కూడా చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది అనమాట. అలానే వచ్చేసి ఇలాంటి వెదురులు అయితే ఉంటాయి కదా, వాటి అడుగు భాగం అయితే మేము కత్తి కమ్మలు చేసుకుంటాం అనమాట. అలానే వచ్చేసి ఇవి మాకు వెదురులు వచ్చేసి మాకేంటంటే ఇల్లులో లేదంటే కంచెలు అలా కట్టుకోవడానికి అయితే మాకు బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు గరువులు సేన్లు ఉంటాయి కదా, పోడు వ్యవసాయం చేసేవాళ్ళం కాబట్టి అలాంటి వాటికి కూడా మేము వీటిని కంచె కింద అయితే ఉపయోగించుకుంటాం అనమాట. గాయస్, ఇదిగోండి ఇప్పటి వరకు మనం సేకరించుకున్న వెదురు కొమ్ములు వచ్చేసి ఇవన్నమాట. ఇవి కూడా ఈ వర్షాకాల సీజన్లో మాత్రమే ఎక్కువగా మనకు వెదురు దుబ్బుల్లో కూడా దొరుకుతాయి. అలానే చనిపోయిన వెదురు దుబ్బులు ఉంటాయి కదా, వాటిలో కూడా మనకు వెదురు కొక్కులు అయితే దొరుకుతాయి అన్నమాట ఈ సీజన్లో. గాయస్, ఇదిగోండి వెదురు కొమ్మ అనమాట. ఇప్పుడు వరకు సేకరించుకున్నాం కదా. సో పైన పొర అయితే మనం తీసేసుకోవాలి. దాంట్లో కూడా చూడండి ముళ్ళు అయితే కనిపిస్తున్నాయో లేదో తెలియదు. వాటిలో కూడా ముళ్ళు అయితే ఉంటాయి అనమాట. అవి కొంచెం దురదగుణాన్ని అయితే కలిగి ఉంటుంది అనమాట.
ఇదిగోండి లాస్ట్ చివరి భాగం ఉంటుందా, దాంట్లో అయితే ఈ విధంగా తీస్తే మనకు మంచిది అనమాట, దాన్ని పూర్తిగా విరిచకుండా. ఇదిగోండి మనకైతే రెడీ అయిపోయింది, కూరకైతే రెడీ అయిపోతుంది. మనకు వెదురు కొమ్ములు తీసుకెళ్ళడానికి చిన్న కవర్ కూడా తీసుకొచ్చాం గాయస్. వెదురు కొమ్ములను అయితే ఆల్మోస్ట్ మేమైతే ఇంకా పైన పొర అయితే తీసేసుకున్నాము, అయిపోయింది గాయస్. ఇప్పుడు వరకు మనం పొరలు తీసుకున్న వెదురు కొమ్ములు అయితే ఇవి. సో ఇప్పుడు ఇవి ఇంటికి తీసుకెళ్ళి కూర అయితే వండుకుందాం గాయస్. తెచ్చుకున్న వెదురు కొమ్ములను అయితే ఇప్పుడు కట్ చేసుకుందాం చిన్న చిన్న పీసులుగా గాయస్. ఇదిగోండి ఇలా చిన్న చిన్న పీసెస్ని అయితే కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేయడం కూడా ఈ విధంగా కట్ చేసుకుంటే వండుకోవడానికి కూడా బాగుంటాయి పీసెస్. చిన్న చిన్న పీసులు అయితే చెక్కడానికి నాకు రావట్లేదు ఫ్రెండ్స్. ఇది ఆడవాళ్ళకి మాత్రమే సాధ్యం, మనకైతే అస్సలు అవ్వట్లేదు. చూడండి పీసులు ఎలా పడుతున్నాయో. ఇంకా చిన్న పీసులు అయితే మనం కట్ చేసుకోవాలన్నమాట, మన వల్ల అయితే అవ్వట్లేదు. మనం పీసుల్ని కట్ చేసుకునేటప్పుడు మాత్రం ఈ విధంగానే కట్ చేసుకోవాలి. మనకి ఈ ముదిరిన పార్ట్ అయితే ఉంటుంది కదా, దాని దగ్గరలోకి వచ్చేసరికి అయితే మనం ఈ విధంగా రింగ్స్ లాగా అయితే కట్ చేసుకోవచ్చు. ఈ ముదిరింది ఉంటుంది కదా, ఈ పార్ట్ని అయితే మనం తీసి పడేయాలి, కట్ చేసి పడేద్దాం పక్కన. ఇలా ముదిరిన పార్ట్ ఉంటుంది కదా చూడండి లేతగా, దాన్ని అయితే మనం కట్ చేసుకోవాలి ప్రతిదినం. కట్ చేయడం అయితే అయిపోయింది. మనకు ఇంత క్వాంటిటీ అయితే మనకు సరిపోద్ది అనమాట, ఎందుకంటే ఎక్కువ మంది కాదు కాబట్టి 2-3 మెంబర్స్ తింటాం కాబట్టి సరిపోద్ది మాకైతే ఇది. సో ఇది కూడా ఎక్కువగా కట్ చేసినా కానీ చాలా తక్కువ అయితే వస్తుంది. అలానే కొన్ని అయితే లేతవి పక్కన పెట్టేసాము, ఇవి మాకు సరిపోతాయని. ఇవైతే ఉడకబెట్టి ఆరబెట్టుకుందాం గాయస్. ఇవి చూసారా వెదురు కొమ్ములు అనమాట, ఇవి ముదిరిన పీసెస్లు అనమాట, కట్ చేసి పెట్టాను. లోపల అయితే హోల్స్ ఉంటాయి, దాంట్లో అయితే కర్రపుల్లలు పెట్టి చిన్నప్పుడు మేము ఆడుకునే వాళ్ళం అనమాట. ఇప్పుడైతే మనం ఉడకబెట్టట్లేదు. సో కట్ చేసిన 2-3 గంటల సేపు అయితే వాటర్లో నానబెట్టి ఉంచడం మంచిదనమాట. అలా చేయకపోతే వెంటనే మనం ఉడకబెట్టి తిన్నట్లయితే కొంచెం చేదుగుణాన్ని కూడా కలిగి ఉంటుంది కాబట్టి కొంచెం చేదుగా అయితే అనిపిస్తుంది. అందుకనేసి ఈ రాత్రికి అయితే మేము తడిపేసి వదులుతున్నాం అనమాట. సో వీటిని అయితే ఈ రాత్రికి అయితే తడిపేసి వదిలేస్తున్నాను. రేపు ఉదయానికి అయితే వంట చేద్దాం. ఇదిగోండి నిన్న మనం తీసుకొచ్చిన వెదురు అనమాట, ఇవి చిన్న చిన్న పీసులు కట్ చేసుకున్నాం కదా. సో దాన్ని అయితే ఉడకబెట్టి ఆ వాటర్ని అయితే వార్చేసాము, ఎందుకంటే ఆ చేదుగుణం అనేది పోవాలి కదా. సో ఇప్పుడైతే వండుకుందాం. ఇదిగోండి ఉల్లిపాయలు కూడా కట్ చేసాను. అలానే ఇది వచ్చేసి వెల్లుల్లి అనమాట, కరివేపాకు కూడా కొంచెం యాడ్ చేసుకున్నాం. సో ఇప్పుడైతే మనం పొయ్యి మీద ఎట్టేద్దాం. గాయస్ ఇదిగోండి మనం ఇప్పుడు ఉడకబెడుతున్న ఆనియన్స్ అయితే ఒక కలర్లోకి అయితే వచ్చిందనమాట. టమాటాని అయితే యాడ్ చేద్దాం. టమాటాలు ఉడికించిన కొద్దిసేపటి తర్వాత ఇదిగోండి మనం ఉడకబెట్టిన వెదురు ఉన్నాయి కదా, వాటిని అయితే కలిపేద్దాం. కావాల్సిన మసాలా ఐటమ్స్ అయితే కలిపేసుకుందాం. అలానే ఇది వచ్చేసి కారం అనమాట, ఇది వచ్చేసి గరం మసాలా అనమాట అండి. మేము ఎక్కువగా మసాలా ఐటమ్స్ అయితే వాడము, చాలా తక్కువ వాడతాం. ఇదిగోండి గాయస్ ఇప్పుడైతే మనం కొన్ని ఐటమ్స్ అయితే కలుపుకున్నాం కదా మసాలా ఐటమ్స్, ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా అయితే అయ్యిందనమాట. కొంచెం అయితే వాటర్ అయితే యాడ్ చేద్దాం, అది నీట్గా ఉడకడం కోసం.
ఈ మాత్రం అయితే సరిపోద్ది వాటర్ అవి ఉడకడం కోసం. ఈ వెదురు కొమ్ములను మనం కూర ప్రిపేర్ చేసుకునేటప్పుడు రాబ కింద కూడా చేసుకోవచ్చు, అలానే ఈ విధంగా ఫ్రై చేసుకోవచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, నిన్న కొన్ని ఉడకబెట్టి పెడదామనేసి అన్నాను కదా, అవి వచ్చేసి ఇవన్నమాట. ఇవైతే ముందుగానే మేము ఉడకబెట్టి ఆరవేసుకున్నాం. ఈ విధంగా అయితే ఆరబెట్టుకోవాలన్నమాట. వీటిని అడవి మాంసం కింద కూడా మేమైతే పిలుస్తాం. గాయస్ ఇదిగోండి, కర్రీ అయితే ఉడికిపోయింది ఆల్మోస్ట్. చూడండి ఈ కలర్లో అయితే వస్తుంది అనమాట మనకు ఉడికిన తర్వాత. ఆల్రెడీ ఉడకబెట్టిందే కాబట్టి వెంటనే ఉడికిపోద్ది అనేసి మీకైతే చెప్పాను. చూడండి బ్యాక్ సైడ్ అయితే ఇంత గలీజ్గా ఉందనేసి అనుకుంటున్నారా? ఇది వచ్చేసి వర్షాకాల సీజన్ కదా, కర్రలు అనేవి తడిసిపోయి ఉండడం వలన మేమైతే ఈ విధంగా పొయ్యి బ్యాక్ సైడ్ అయితే మేము పెట్టుకుంటాం అనమాట. అప్పుడు వాటర్ అనేవి ఈ పొయ్యి వేడికి అవి ఆరిపోతాయి అనమాట. ఈ విధంగా ముందే మేము సిద్ధబాటు లేకపోతే మాత్రం వర్షాకాలం అనేది వంట చేయడం అయితే అసాధ్యం అనమాట. సో మేమైతే ఈ విధంగా పెట్టుకుంటాం. సాల్ట్ సరిపోయిందో లేదో చూద్దాం. కొద్దిగా సాల్ట్ సరిపోలేదన్నమాట, కొంచెం యాడ్ చేసి దించేద్దాం. కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. సో మనం అయితే ఈ కూరను అయితే దించేద్దాం గాయస్. ఇవ్వండి, మేము యూజ్ చేసే క్లాత్స్ కూడా ఈ విధంగా అయితే ఉంటాయి. ఇప్పుడైతే తిందాం, అన్నం పెట్టుకుందాం ముందుగా. కూర అయితే వడ్డించుకుంటున్నాను. సో తిందాం. కూర అయితే చాలా ఇంట్రెస్ట్గా అయితే కనిపిస్తుంది. ఎలా వండాను అనేది ఇప్పుడైతే రిజల్ట్ వచ్చేస్తుంది. కూర అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మేము ఎంత అయితే ఇంట్రెస్ట్ పడతామో కూర కూడా నిజంగా ఈరోజు అలానే ఉంది, చాలా బాగుంది ఫ్రెండ్స్. మనకు ఈ వెదురు కొమ్ములు అనేవి ఈ సీజన్లోనే దొరుకుతాయి అనేసి చెప్పాను కదా, వర్షాకాల సీజన్లోనే దొరుకుతాయి ఇవి. అలానే వచ్చేసి ఇవి కొన్ని విషపూరితంగా కూడా ఉంటాయి అన్నమాట. అలాంటివి కాకుండా తినేవి మాత్రమే వెదురు కొమ్ములను కూడా మీరు తీసుకోవాలి. పూర్వీకులు అయితే నిజంగా చాలా ఇంట్రెస్ట్గా తినేవాళ్ళు. దాంతోపాటు ఏంటంటే జీవన విధానాన్ని కూడా ఈ కూరతో కొనసాగించేవాళ్ళు అనమాట. కూరగా అయితే ఈ వెదురు కొమ్ముల్లో అయితే కందులు మిక్స్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. కానీ మేము కందులు అయితే మిక్స్ చేయలేదు. ఈ వాల్టి వీడియో అయితే అంతే గాయస్. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలానే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మరొక వీడియోతో అయితే కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.